హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంకొక ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాము. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. నన్ను రీసెంట్‌గా చాలామంది అడిగిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏమన్నా ఎంఎన్‌సి కంపెనీస్ ఆర్ బాగా పాపులర్ కంపెనీస్ ఫ్రెషర్స్‌ని వర్క్ ఫ్రమ్ హోమ్ హైర్ చేసుకుంటే అప్డేట్ చేయమని. సో, వాళ్ళ కోసమే ఇది. సో, వీసా ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్‌లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారో, అది కూడా ఒక పెద్ద వీసా లాంటి పెద్ద కంపెనీస్‌లో వాళ్ళకిది మంచి ఆపర్చునిటీ. వీసా అనేది మనందరికీ తెలుసు. మనం వాడే ప్రతి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీద వీసా అనే నేమ్ మనం చూస్తాము. సో, యాహ్! ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సెక్టార్ సైడు వీసా అనేది బాగా పాపులర్ కంపెనీ. మల్టీనేషనల్ కంపెనీ ఇది. అండ్ దీని గురించి మనం మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. బట్ చాలామంది వీడియోస్ చూస్తారు, అప్లై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం ఉండదు. బట్ నాలాంటి క్రియేటర్స్‌కి మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ మరెన్నో రెగ్యులర్ బేసిస్‌లో అందించడానికి మోటివేషన్ అయితే వస్తుంది. ఆ మోటివేషన్ చాలా హెల్ప్ అవుతుంది. మనం డీటెయిల్స్‌లోకైతే వెళ్దాం లేట్ చేయకుండా. సో, వీసా ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ సో, వీళ్ళకి ఎలిజిబుల్. బీఎస్సీ డిగ్రీ వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ లేదు. సో, యాహ్! మీరు గనక అది చూస్తుంటే మీరు రిమైనింగ్ జాబ్స్ ఏమన్నా చూసి అప్లై చేసుకోవచ్చు. నేను రీసెంట్‌గా పోస్ట్ చేశాను. ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండే జాబ్స్ నిన్న గూడా ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అది చెక్ చేయొచ్చు. బట్ ఇదైతే బీఈ, బీటెక్ అండ్ ఎంఈ, ఎంటెక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. బేస్ లొకేషన్ బెంగుళూరు ఉంటుంది. బట్ వాళ్ళు రిమోట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు. సీటీసీ 7 ఎల్‌పీఏ ఉంటుంది. అండ్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ మేబీ మీ కాలేజ్ బేసిస్ ఇది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. బట్ మినిమమ్ మీకు 7 ఎల్‌పీఏ అయితే ఉంటుంది. వీసా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాము. కార్డ్ ప్రాసెసింగ్‌లో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ సైడు ఏ బ్యాంక్ కార్డ్స్ ఇచ్చినా కూడా మీకు వీసా అని నేమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్‌లో కానివ్వచ్చు, ఇలాంటి సెక్యూర్ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడంలో కానివ్వచ్చు, వీసా అనేది ఒక లీడర్. అందుకనే మనం ఏ కార్డ్ చూసినా కూడా వీసా అనేది ఉంటుంది. అండ్ ఇది మల్టీనేషనల్ కంపెనీ. చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అండ్ మీరేం చేయాలంటే, మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మిమ్మల్నయితే హైర్ చేసుకుంటారు. మీరు డెవలప్‌మెంట్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. డిజైన్ పార్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. టెస్టింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ అప్పుడు డెవాప్స్ సైడ్ వీటన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. మల్టిపుల్ టీమ్స్‌తో కూడా కలిసి వర్క్ చేయాల్సొస్తుంది. మీరు ఫ్రెషర్‌గా కాబట్టి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మిమ్మల్ని దాన్ని బట్టి అలొకేట్ అయితే చేస్తారు. మీకు రెస్పాన్సిబిలిటీస్ చూడొచ్చు. నేను ఓవర్‌వ్యూగా చెప్పాను కదా! డాక్యుమెంటేషన్‌లో కూడా వర్క్ చేయాల్సి రావచ్చు. ఏపీఐ టెస్టింగ్‌లో కానివ్వచ్చు, ఇంటిగ్రేషన్‌లో కానివ్వచ్చు, మీరు ఇంకా కావాలంటే సీఐ/సీడీ సైడ్ కానివ్వచ్చు, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ సైడ్ కానివ్వచ్చు, కోడింగ్‌లో కానివ్వచ్చు. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మొత్తంలో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ నీడ్ మిమ్మల్ని అలొకేట్ చేస్తారు. ఎక్కడ అనేది మనం స్పెసిఫిక్‌గా చెప్పలేం. బట్ అన్నిటికి రెడీగా ఉండాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌గా వెళ్తున్నారు కాబట్టి. అండ్ ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, ఆబ్వియస్‌లీ మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. హైక్స్ కానివ్వచ్చు, ఫ్యూచర్ కానివ్వచ్చు అంతా కూడా బావుంటుంది. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకెళ్తే. అండ్ ఎలాంటి క్వాలిఫికేషన్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం. అండ్ అగైన్ 2023 అండ్ 2024 పాస్ ఔట్స్‌కి దీనికి ఎలిజిబుల్. 2025 పాస్ ఔట్స్‌కి కాదిది. వీసా నార్మల్‌గా ఫ్రెషర్స్‌ని కూడా హైర్ చేసుకుంటుంది. కాలేజ్ గ్రాడ్స్‌ని కూడా. బట్ అది ఇంకా లేదు. ఇది ఓన్లీ ఆల్రెడీ పాస్ ఔట్ అయిన వాళ్ళు. మీరు 2024లో కానీ, 2023లో కానీ పాస్ ఔట్ అయ్యుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి కాదు. అండ్ ఫ్రెషరే కాకుండా 1.6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఆబ్వియస్‌లీ 2023 పాస్ ఔట్ అయితే మీకు ఇప్పుడు 1.6 ఉంటుంది. ఎవరైనా జాబ్ చేసుంటే. సో, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అంటే మీరు ఆల్రెడీ 2023లో పాస్ అయ్యి ఇప్పటి వరకు జాబ్ చేస్తున్నా, లేదా 2024లో పాస్ అయ్యి ఖాళీగా ఉన్నా, ఈవెన్ 2023లో పాస్ అయ్యి ఖాళీగా ఉన్నా, జాబ్ కోసం చూస్తున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 1.6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే దీనికి మూవ్ అవ్వచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అది సాలరీ అనేది దాన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేస్తారు. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. అండ్ టెక్నికల్ స్కిల్స్ మేబీ మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళిన తర్వాత రౌండ్స్‌లో అంటే జావా మీద, జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈవెన్ షెల్ స్క్రిప్టింగ్ మీద అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ బేసిక్ లెవెల్‌లో. వెబ్ అప్లికేషన్స్ మీద, వెబ్ సర్వీసెస్ మీద, ఆర్‌డీబీఎంఎస్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు గాని అప్లై చేస్తుంటే అంటే 1.6 లోపు ఉన్నోళ్ళు వాళ్ళకి ఇది కూడా ఐడియా అయితే ఉండాలి. ఈవెన్ అగైల్ మెథడాలజీస్ మీద. బట్ మీరు కంప్లీట్ ఎంట్రీ లెవెల్ అయితే వీటిల్లో కంప్లీట్‌గా కాకపోయినా బట్ మీకు కోడింగ్ నాలెడ్జ్ బాగా ఉంటే హెల్ప్ అవుతుంది. ఇంకా అవి కాకుండా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ క్రాస్ టీమ్ వర్క్ ఇవన్నీ కూడా ఇవి ఎక్కడైనా నార్మలే. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీకిది ఓకే అనుకుంటే లైక్ మీరు ఇలా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. సో, మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా ఏ బ్రాంచ్ అని లేదు. మీరు బీఈ, బీటెక్, ఎంటెక్‌లో ఏ బ్రాంచ్ అయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కొంచెం అంటే బాగా నాలెడ్జ్ ఉంటే. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇంటర్వ్యూస్ కంప్లీట్‌గా ఈజీగా ఉంటాయని చెప్పను. మీరు ఎంఎన్‌సి ఇంటర్వ్యూస్ చేసుకుంటే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ అవి చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఇవైతే ఈజీగా ఉండవు. కోడింగ్ మీదైతే మమ్మల్ని బానే అడుగుతారు. బట్ నేను చెప్పాను కదా! ప్యాకేజ్ కూడా ఎవరు ఫ్రెషర్స్‌కి అంత ఇవ్వరు.
అంటే నార్మల్ ఎంఎన్‌సీ కంపెనీస్. అలానే మీ పెర్ఫార్మన్స్ అండ్ మీ కాలేజ్ బేసిస్ ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో బెనిఫిట్స్ కూడా ఎక్కువుంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా కూడా. అండ్ ఈ స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ విజిటర్ అయినా ఇప్పటివరకు చేసుకోకపోయినా కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ రెగ్యులర్‌గా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. వీటితో పాటు కెరీర్ రోడ్ మ్యాప్స్ కానివ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ మీద, ఐటీ హైరింగ్ మీద నేను రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. అవేవి మిస్ అవ్వకూడదు. మీకు నోటిఫికేషన్‌లు రావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.